పట్టిసీమ ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామన్న ఏపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంలో కీలకమైన పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. పైలైన్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రాజెక్టు పంప్ హౌస్ పనులను చంద్రబాబు పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. త్వరలో పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణా నదికి చేరనుంది. పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల మొత్తం ప్రజానిధుల వేదిక మీద ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు మంత్రివర్యులు శ్రీమతి పి సుజాత రైతుల కోసం అహర్నిశలు పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డిపార్ట్మెంట్ అంటే మనకి చాలా అదృష్టం. ఇటువంటి ఒక టాస్క్ ఇవ్వటం, మన ముఖ్యమంత్రి గారు మనకి ఒక టాస్క్ ఇవ్వటం అంటే మన మీద అంతా ఒక కాన్ఫిడెన్స్ చూపించటం. ఆ కాన్ఫిడెన్స్కి మేము ఎట్లా పూర్తి చేయాలి, మన మొత్తం డిపార్ట్మెంట్ ఇటువంటి ఒక ఫస్ట్ టైం మన స్టేట్లో ఒక డిపార్ట్మెంట్ కాకుండా అందరూ ఇరిగేషన్ శాఖ, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మన రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక కళకి ఎట్లా నిజం చేయాలి దానికి ప్రయత్నం చేసి ఇప్పుడు దాకా తీసుకొచ్చాను. అంటే మనకి చేయడానికి మన పేదమైన ముఖ్యమంత్రి గారు ఒక మంచి రోజు, ఈ రోజు 15 ఆగస్టు, ఈ రోజు ఈ కళ ఒక డ్రీమ్కి నేషన్కి ఒక అంకితం చేయడానికి దానికి ఇక్కడ వచ్చారు. దానికి మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మన ఫుల్ డిపార్ట్మెంట్, మన అందరి తరఫు నుంచి నేను ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మన మీద ఎంత కాన్ఫిడెన్స్ చూపించారు. ఇటువంటి ప్రాజెక్ట్ ఇట్లాగా పూర్తి చేయటం మన రాష్ట్రం కాదు, దేశంలో కూడా ఇది చాలా అద్భుతమైన విషయం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతకుముందు 4 years, 5 years, 10 సంవత్సరాల దాకా కూడా చేయటం జరిగింది. కానీ ఈసారి ఒక ప్రాజెక్ట్కి ఎట్లా పూర్తి చేయాలి అంటే ఒక లీడర్షిప్ ద్వారా ఒక అందరికీ కలిసిమెలిసి అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక నది అనుసంధానం కాదు, డిపార్ట్మెంట్ కూడా అనుసంధానం చేయడం జరిగింది. అది చేసి ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా 10-15 రోజుల్లో ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళి కృష్ణాకి వస్తుంది. ఆ కృష్ణ ఈ నది అనుసంధానం ద్వారా ఇది మన కృష్ణా డెల్టా కాకుండా మన రాయలసీమ కూడా మొత్తం రాష్ట్రానికి ఒక మంచి ఒక రిజల్ట్ వస్తుంది. దీనికి నేను మరి ఒకసారి మన ప్రీతమైన ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి శ్రీ ఉమామహేశ్వర గారికి, అందరికీ మన వెస్ట్ గోదావరి ప్రజలకి కూడా వాళ్ళు కూడా చాలా సహకరించారు ఈ ప్రాజెక్ట్కి. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులు స్థానిక ఎంపీ శ్రీ మాగంటి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 69వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దల పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు దేను ఉమా గారు, పెద్దలు పైడికొండ మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ, మన జిల్లా మంత్రి పీతల సురేష్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యురాలు తోట శ్రీరామకృష్ణ గారు, చింతనేని ప్రభాకర్ గారు, గవర్నమెంట్ విప్, జిల్లా పరిషత్ చైర్మన్ బాపిరాజు గారు, ముడియం శ్రీను గారు, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర గారు, పీతాల సత్యాని గారు, అలాగే మన పెద్దలు గంగరాజు గారు, నరసాపురం ఎంపీ గారు, భీమవరం ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు, అలాగే అందరికీ కూడా పేరు పేరున మీరందరూ చాలా డల్గా ఉంటున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లా. హుషారుగా టప్పట్లు కొట్టుండే సారీ. నారా చంద్రబాబు గారి నాయకత్వం. చేతులు ఇంకా బాగా ఎత్తాలి, సగమే కనపడుతున్నాయి. నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఇదమ్మా నారా చంద్రబాబు గారి నాయకత్వం. మరి ఈ రోజున చాలా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టగానే పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు చల్లబడిపోతుంది. మరి ఏంటో ఈ అదృష్టం మనకి. చంద్రన్న అనేది చందమామ రాత్రిపూట ఉంటుంది, కానీ పగలు కూడా చంద్రన్న వస్తా అంటే
మన మొహాల్లో కళగలాడటమే కాకుండా మన పరిశ్రమ ప్రాజెక్టుకి బ్రహ్మాండమైన ఎంతో సాధించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొన్న మార్చి 29వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఇవాళ ఆగస్టు 15. మరి ఇవాళ ఈ ప్రాజెక్టుని అంకితం చేయడమే కాకుండా కొన్ని కోట్ల మందికి, లక్షలాది మందికి, రైతాంగానికి ఇవాళ నీళ్ళిచ్చే కార్యక్రమం ఉందంటే గతంలో మేము చేశాం కాంగ్రెస్ పార్టీలో. మన ఈ మధ్యన మా ఫ్రెండ్ ఒకటి తగిలాడు. అదే చంద్రబాబు నాయుడు గారు నాకు ఇష్టమేరా అన్నాడు. ఆయన తెలుగుదేశమే. ఏంట్రా బాబు అంటే మన ఈ మధ్యన నాకు చందా ఇవ్వకుండా కారులో పక్క వెళ్ళిపోతున్నాడు. చంద్రబాబు గారు వస్తే అన్ని లెక్కలేస్తారు బాబు, మాకు డబ్బులు రావు. అదే రాజశేఖర్ ప్రభు చేస్తే పొక్కులను కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, బోర్డు డబ్బు వచ్చేస్తాం అన్నాడు ఆడు. కాంట్రాక్టర్లు ఎవరో వాడికే అంతుంటే ఈ రాష్ట్ర ప్రజలను నమ్మి 170 సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసిన మీ ఘనత. మరి దొంగల పార్టీలు వస్తున్నారు అని ఎంతో మెప్పుగా చెప్పారు. కానీ ఆ దొంగలు కొంతవరకే పరిమితం అయ్యారు. మీకు తెలుసు దొంగలు ఎవరో. కానీ దయించి దొంగలు మాత్రం పడబాకండి బాబు. ఈ రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వం 20 సంవత్సరాల పాటు రాజధాని కడతమే కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 5 సంవత్సరాల్లో చేపట్టే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మాకు. అవన్నీ పూర్తయిన తర్వాత మీ ఇష్టం, తర్వాత మీరు ఎవరికైనా ఓటేసుకోండి. 20 సంవత్సరాల పాటు మాత్రం మమ్మల్ని అధికారంలోకి వద్దండి, తప్పనిసరిగా మేము చేసి పెడతాం. చంద్రబాబు గారు మాట ఎంత స్ఫూర్తి తీసుకుంటున్నారంటే అందరూ కూడా ఢిల్లీ స్థాయి నుంచి ఇక్కడ దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా మన కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్ర శాసనసభ పక్షంలో కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తే ఈ ఫలితం తగ్గుతుందని చెప్పి ఈ జిల్లాలో 15 నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ సభ్యులు, అలాగే జడ్పీ చైర్మన్, 46 మండలాల్లో 43 మండలాలు, ఈ ఘనతంతా కూడా కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ సభముఖంగా మీ అందరికీ నేను సభముఖం ఒప్పుకుంటున్నా. ఇవాళ మీరందరూ మీరు గెలిపిస్తామల్లే మేము ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే మేము మీతో పాటు అక్కడే ఉండేవాళ్ళం, ఏ మాజీ ఎంపీగానో మాజీ మంత్రిగానో. కానీ ఇవాళ ఈ జిల్లాకున్న ప్రతిష్ట ఇవాళ తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ పార్టీ అలయన్స్ లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో పాటు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎలా బలపరిచారో అదే రీతిలో మీరందరూ కూడా కష్టపడి రాజధాని నిర్మాణానికి మీ సాయశక్తిలో కృషి చేసి మా అందరికీ బాగా చేయాలి. నా మనస్ఫూర్తిగా ఒకటే కోరుతున్నా, కుళ్ళు కుతంత్రాలు అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో మంది విదేశాల్లో ఎన్ఆర్ఐలు కూడా చాలా సంతోషించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడగల వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. సైకిల్ గుర్తుగా మనం ఓటని చెప్పి ఎలా వేశారో అదే రీతిలో ఎంపీగా నేను 1,10,000 ఓట్లతో గెలవడం, మా ముడివి శ్రీనివాసులు గెలిపిస్తాం, నా శాసనసభ్యులందరూ గెలిపిస్తాం. ఎంత బాధ్యత తీసుకున్నారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మేము కోరుతున్నాం, అయ్యా మీ హయాంలో మా పోలవరం పూర్తి చేయండి, నిర్వాసితులకు న్యాయం చేయగలండి. అన్ని రకాలుగా రైతులు కూడా బ్రహ్మమైన ప్యాకేజీ ఇచ్చారు, చెట్లకి ఇచ్చారు, కొబ్బరి చెట్లకి ఇచ్చారు, పామాయిల్కి ఇచ్చారు. ఒక్కొక్క గ్రామాల్లో 70-80 కోట్ల డబ్బు పడింది ఈ కుడికాల సమితి గ్రామాలు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజున చేశారా? ఏ రోజున చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? కేవలం కోట్లాది రూపాయలు కోట్లు దిగమింగటాకు ఉన్నారు తప్ప ఆ రోజు నేను ఒకే ఒక తప్పు చేసింది ఆ జడ్పీటీసీ ఓడిపోవటం. మంత్రి పదవి నాకు లెక్కలేదు. ఎంతో మంది మంత్రులు చేశారు మా కుటుంబంలో. కానీ జీవితంలో ఒక రాజకీయ పార్టీలకు వెళ్లాలంటే తెలుగుదేశం పార్టీకి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పి మీ పార్టీలోకి వచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటూ ఇవాళ పోలవరం జాతీయ హోదా ప్రాజెక్టు చేయాలి, జాతీయకి అంకితంగా పట్టిసీమ ప్రాజెక్టు చేస్తున్నారు. ఇంకా రైతాంగానికి అనేక రకాలుగా చేయగలిగే కార్యక్రమాలు సత్తా దమ్మున్న నాయకులు ముఖ్యమంత్రిగా ఈ ప్రపంచ స్థాయిలో భారతదేశ స్థాయిలో మన రాష్ట్రాన్ని చూసి ఏమీ లేని రాష్ట్రాన్ని వాళ్ళ తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండంగా చేయగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. తప్పనిసరిగా ఇంత మంచి కార్యక్రమానికి కూడా ఆయన ముఖ్యంగా ఈ రోజున ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన దినోత్సవం ఇవాళ ఈ ప్రాజెక్టును అంకితం చేయడమే కాకుండా ఆగస్టు 15 వచ్చి ఇవాళ ఎంత బిజీ కార్యక్రమాలైనా సరే మన జిల్లాకు వచ్చి ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇందాక మన సెక్రటరీ గారితో మాట్లాడా. దీనిలో మంచి చెడు ఏంటంటే సార్ దీంట్లో మీకు ఎంత అవకాశం ఉందో అంత మీరు చేసుకుంటే బాగుంటుంది. ప్రతి రైతుకు కూడా నీరు ఇద్దాం. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కూడా కరువు ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. మీకు ఇష్టమైనది అనుసంధానం చేస్తే ఈ నీళ్ళన్నీ కూడా మీ కైకులు ప్రాంతాలు కూడా వస్తాయి అన్నట్టు మరి రైతులందరూ కూడా బ్రహ్మాండంగా ఉండి ఇవాళ మాకు ఎప్పుడు కూడా ఎలవేళ సపోర్ట్ చేయడమే కాకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం. రాష్ట్ర శిశు సంక్షేమ గనుల శాఖ అమాత్యులు శ్రీమతి పీతల సుజాత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.